హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓట్స్ అలాగే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. ఓట్స్ని ముందుగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక ఒక కప్పు గోధుమ రవ్వకి ముప్పావు కప్పు ఓట్స్ తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి తరిగేసాను. పొయ్యి మీద కళాయి పెట్టేసి తాలింపు వేసేసి, తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసి, అలాగే కొన్ని జీడిపప్పు, అలాగే అల్లం, పచ్చిమిర్చి తరిగినవి వేసాను. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ పోసాను. అది బాయిల్ అయిన తర్వాత గోధుమ రవ్వ వేసాను. గోధుమ రవ్వ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత, కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఓట్స్ వేద్దాము. ఓట్స్ ముందుగా వేయనవసరం లేదు. ఈలోపు ఓట్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై ఎందుకు చేస్తామంటే కొంచెం జిగురు అనేది లేకుండా ఉండడానికి లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రై చేసుకున్న ఉప్మా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ఓట్స్ని వేసేద్దాము. వేసేసి కలిపేసి బాగా ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. కొంచెం చెమ్ముండగా ఓట్స్ వేయండి. ఆ వాటర్ సరిపోతుంది దానికి. ప్రత్యేకించి ఓట్స్కి ఏమీ వాటర్ పోయనవసరం లేదు. ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెట్టిన తర్వాత ఇలా రెడీ అయింది. ఓట్స్ అలాగే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. దీంట్లో కొంచెం జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకొని గీ వేసుకుందాము. గీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, అలాగే బాగుంటుంది కూడా. వేడివేడిగా ఓట్స్ అలాగే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. దానిపైన గీ వేసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ అలాగే ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.